సమాజం మనకెంతో చేసింది తిరిగి ఇవ్వాలన్నది కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఆ ఆలోచన జీహెచ్ఎంసీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికురాలికి వచ్చింది. తను BA చదివింది అయినప్పటికీ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికురాలుగా చేస్తూ ఇంకోవైపు పిల్లలకు పేద విద్యాలకు ఉచితంగా విద్యను అందిస్తున్నది. ప్రస్తుతం మనతో పాటు శ్రవంతి ఉన్నారు. వారితో మాట్లాడదాము. చాలామంది చదువుకుంటారు కానీ చదువు తగ్గ జాబ్ చెయ్యరు, దాంతో వదిలేస్తారు. కానీ మీరు చదువు తగ్గ జాబ్ చేయటం లేదు, కానీ ఇంకా పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెప్తున్నారు. ఏంటి మీకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది? నేను చదువుకున్న చదువుకి నేనేమి ఇవ్వగలను అన్న ఆలోచనతోనే నాకు ఈ ఆలోచన అనేది వచ్చింది. నేను ఒక ప్రాంతానికి వెళ్ళిన ఒకరోజు మా బస్తీ నుంచి ఒక 25 మెంబర్స్ వరకు వెళ్ళినాము. అక్కడ మాట్లాడే వ్యక్తిని అసలు పరిచయ కార్యక్రమాన్ని తీసుకెళ్ళారు అక్కడికి. నేను ఇష్టం లేకుండానే వెళ్ళిన అక్కడికి. ఒకరోజు పని బంద్ చేసుకొని పని మానేసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకు మన కూలి ఓడగొట్టుకొని పోవడం అక్కడికి, ఏం నేర్చుకుంటాం అక్కడ అన్నట్టుగా పోయినా, ఇష్టంగానే పోయినా నేను అక్కడికి. పోయిన తర్వాత అక్కడ పరిచయ కార్యక్రమాన్ని మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడం జరిగింది. అందులో ఆ వ్యక్తి మాట్లాడేదానికి నేను చదివింది ఏంది, నేను చేసే పని ఏంది, మళ్ళీ ఇంకోటి 15 సంవత్సరాలు అవుతుంది నా చదువు అయిపోయి. 15 సంవత్సరాల నుంచి నేను ఏం పని చేసినా మామూలుగా పొద్దున్న లేచి నా వర్క్ ఏదో నేను చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం, పిల్లలకి వండి పెట్టడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, ఇదేనా నా జీవితం, ఇదేనా నేను చదువుకున్న చదువుకి, ఇదేనా నేను చేసేది అన్నట్టు నాకు ఆలోచన వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే 15 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయినాయో నాకే అర్థం కాలేదు. అట్లా కాదు, నేను చేసేది కొంచెం ఒక్క అక్షరం అన్న పిల్లలకు నేర్పియాలి, అది కూడా ఫ్రీగా నేర్పియాలా. ఫీజు కట్టలేని పరిస్థితిలో పిల్లలు ఉంటారు, వాళ్ళకి నేర్పియాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది మేడం. 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచి రన్ అవుతుంది. అంటే మీరు అక్కడ పోయి అక్కడ విన్నాక మీకు ఈ ఆలోచన వచ్చిందా? మేడం, అక్కడ విన్న తర్వాతనే ఆ మనిషి చెప్పే మాటలు నా నా చెవుల నుంచి నా మెదళ్ళకి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయినాయి. అక్కడ స్టక్ అయిపోయింది అది ఆ మాట. నేను మన పేరు అనేది ఎవరో చెప్పుకోవడం కాకుండా, మన పేరు అనేది ఒక పేపర్ మీద ఒక చరిత్రలా ఒక పేజీగా నిలబడాలా. పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలా, పుట్టినందుకు మన పేరు అనేది చెప్పుకోవాలా, నలుగురికి సహాయంగా ఉండాలి తప్ప ఎవరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉండొద్దు మనం బ్రతికే బ్రతుకు అన్నట్టు ఆలోచించిన. నేనేం చదవక ముందు ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ట్యూషన్ చెప్తున్నాక మీకు ఎలా ఉంది? సాటిస్ఫాక్షన్గా వచ్చి మేడం, నేను ముందు ఎట్లుండేదంటే ఈ జాడకట్ట పట్టుకున్నానా, వచ్చినా ఊకినా, రోడ్డు క్లీన్ చేసుకుంటూ పోయినా, నాకు జీతం వచ్చిందా అంతే. అదే విధంగా ఉండే. నా పిల్లల్ని చదివించుకుంటున్నా, నా పిల్లలు చదువుతురు, నేను పని చేసుకుంటున్నా, అంతే సరిపోయిందిగా అన్నట్టు ఉండే నాది ముందు. తర్వాతకి ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను 5 గంటలకి ట్యూషన్ దగ్గరికి వెళ్తానో, నా బాధలు ఏమైనా ఉంటే అవి మర్చిపోవడం జరుగుతుంది. ఆ పిల్లల మధ్య కూర్చోవడము, వాళ్ళతోని స్పెండ్ చేయడము, అదంతా వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళ డౌట్స్ అడగడము, అదంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎన్ని సంవత్సరాల నుండి ట్యూషన్ చెప్తున్నారు? ఇప్పుడు 2023 స్టార్ట్ అయింది, ఇది 3rd ఇయర్. అంటే BA వరకు చదివారు, BA తర్వాత మళ్ళీ GHMSలో ఎందుకు పని చేయాల్సి వస్తుంది, దట్టు శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో? మా అత్తయ్యది ఇది డ్యూటీ. మా అత్తయ్య చేస్తుండే, తను అనారోగ్యంగా చనిపోవడం జరిగింది. అప్పుడు నేను ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఇష్టంగా లేకుండా ఈ పని చేయడానికి, నేను చేసుకుంటా అన్నట్టుగా మాట్లాడి సూపర్వైజర్ గారు మాట్లాడి నాకు 1 నెల లోపట్న ఇవ్వడం జరిగింది. నేను చదువు పక్కన పెట్టేసి నేను పిల్లల్ని సాదుకోవాలా అన్నట్టుగా ఉండే. నేను ఈ వర్క్లోకి వచ్చిన తర్వాత 3 months తర్వాత మా ఆయన చనిపోయింది మేడం. హార్ట్ స్ట్రోక్ వచ్చి తను చనిపోయిండు. 2015లో చనిపోయిండు ఆయన. తర్వాతకి ఇది కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ విధంగా నేను నా పిల్లల్ని చదివించుకోవడం, నా బ్రతుకును తీసుకోవడం జరిగింది. అంటే అంత BA చదివి మళ్ళీ ఈ విధంగా చేయడం ఎప్పుడైనా రిగ్రెట్గా అనిపించిందా? ఎట్లా? లేదు, నేను అసలు పనిని ఎప్పుడు కూడా నేను ఇబ్బంది కానీ అవమానంగా కానీ ఫీల్ గాను. నా వృత్తిని నేను గౌరవించుకుంటా, అది నాకు అన్నం పెడుతుంది. దాన్ని నేను అట్లా తీసుకోను మేడం. అట్లా అనుకోవడానికి కూడా నేను ఇష్టపడను. నేను వచ్చినా రోడ్డు క్లీన్ చేసుకుంటూ వెళ్ళినా, నా వర్క్ ఏదో నేను చేసుకున్నానా అంతే, అట్లనే ఉంటాను నేను. నేనేంది పని చేయడం, ఎంతోమంది అన్నారు నువ్వు చదువుకొని ఇదేంది, మా నాన్న కూడా అన్నాడు నువ్వు చదువుకున్న చదువుకి ఇదేంది పని, నువ్వు చెత్తలు ఎత్తడము, ఇదంతా చేయడం, రోడ్లు ఊకడం. లేదు నాన్న, నాకు ఒక పని వచ్చింది, నేను చేసుకోవాలా, నా పిల్లల్ని పెంచుకోవాలంటే నేను చేసుకోవాలా. ఒక్కదాన్ని ఉన్న మా ఆయన, నా భర్త కూడా లేడు, చేసుకొని పిల్లల్ని చదువుకోవాలి. తప్పు చేయకుంటే చాలు మేడం.
సమాజంలో మనం ఏ తప్పు చేయకుండా పిల్లల్ని చదువుకోవడం అనేది అది నాకు ప్రౌడ్గానే ఫీల్ అవుతాను మేడం. ఇప్పుడు కూడా నేను గిల్టీగా ఫీల్ కాను, చాలా సంతోషంగా ఉంటా. అంటే ట్యూషన్ చెప్పే పిల్లల నుంచి ఏ విధంగా వస్తుంది రెస్పాన్స్? మొత్తం ఎంతమందికి ఉన్నారు ఇప్పుడు పిల్లలు? 28 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ టీచర్ అనడం, పని ముగించుకొని అందులోకి వెళ్ళిందంటే టీచర్ నేను అని నాకు సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు వాళ్ళని దగ్గర తీసుకోవడం. కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, నర్సరీ అంగన్వాడీ వాళ్ళు ఉంటారు, ట్యూషన్లకు రాగానే పడుకుంటారు, వాళ్ళకి దిద్దియడం అదంతా కూడా నాకు సంతోషంగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆనందంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే నేను మర్చిపోతాను 4 గోడల మధ్య, మంచిగా అనిపిస్తుంది. చదువు విషయంలో కానీ దేంట్లోనైనా కూడా సహాయం చేయాలి, నా వంతు సహాయంగా నేను ఉండాలి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మేడం. మన పిల్లలు చదువుకుంటే చాలా అన్నట్టు కాకుండా మనం ఒకరికి సహాయంగా ఉండాలి. చదువు విషయంలో వాళ్ళకు ఒక అక్షరం నేర్పియాలా, వాళ్ళని కొంచెం ముందు తీసుకెళ్ళాలా. డబ్బే ముఖ్యం కాదు మేడం, డబ్బు అనేది శాశ్వతం కాదు. విద్యాదానం అనేది గొప్పది. మనం అక్షరం నేర్పడం వల్ల వాళ్ళు మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నేను 6th క్లాస్లో చదివిన పాఠము చెప్పిన టీచరు నాకు ఇప్పటికి కళ్ళ ముందు కనబడుతుంది. ఆ లెసన్ తీసి చూసినప్పుడు నాకు టీచర్ కనబడుతుంది. ఆ విధంగా మనం ఇన్స్పిరేషన్ ఉండాలి, అలా ఉండాలి అందరూ. కానీ ఇప్పటికీ చాలా మంది తను చేస్తున్నటువంటి ఒక ప్రొఫెషనల్ కన్నా మిగతా ప్రొఫెషన్ మర్చిపోతారు అంతకుముందు చేసి. కానీ అలా మర్చిపోకుండా మీరు దాన్ని ఎలా చెప్తారు దీని గురించి? అంటే ఇప్పుడు నేను పని చేసుకొని వచ్చిన నా పిల్లని చూసుకున్నానా సరిపోయిందా, అదే కాదు. మనం మన పిల్లల్ని చదివించుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి మనం. అది కాకుండా నా భర్త, నేను, నా పిల్లలు అది కాదు మేడం. చదివియాలా, ఒకరికి సాయంగా ఉండాలా, డబ్బు పరంగా కానీ అక్షరాభ్యాసం కానీ ఏ విషయంలో అయినా కూడా సాటి మనిషికి సాయం చేయండి మనం బ్రతికి వేస్ట్. ఎందుకు బతకడం అట్లా? ఆ విధంగా నా ఆలోచన అనేది చేయడం జరిగింది. పిల్లలకి చెప్పడం సంతోషంగా అనిపిస్తుంది మేడం. అంటే నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, సమాజం ఇటుపోతే నాకేంటని చాలామంది ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? అంతకుముందు నేను అట్లనే ఉండే మేడం. అంతకుముందు 2023 ముందు, ఫిబ్రవరి 26 ముందు, ఫిబ్రవరి 2025 అప్పటి వరకు నేను అట్లనే ఉన్నా. 26th రోజు నుంచి నాలో మార్పు. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతారు. అది కనెక్ట్ అయ్యేంత వరకు మనం ఓపిక పట్టాలి. ఖచ్చితంగా అదనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. బుద్ధునికి ఏ విధంగా అయితే బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయిందో నాకు అక్కడ ఆ ఊర్లో జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటా మేడం. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి. మనం మనది స్వార్థం కాకుండా ఇతరులకి సహాయం చేయాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడు ట్యూషన్ చెప్పేటప్పుడు మీ పిల్లలు ఏమంటారు, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేడం, నాకు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు లేకపోతే, వాళ్ళు ఇంట్లో సహాయం చేయకపోతే నేను చేయలేను. మళ్ళీ ఇంకోటి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు. పిల్లలు నేను ఎప్పుడన్నా అందుబాటులో లేకపోతే నా పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది. చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు. ఇంకా నాతో పాటు ఇంకా 3 టీచర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు ఫ్రీగా చెప్తారు. ఒక వాసవి టీచర్ ఉంటుంది, తను సెన్సాయిలో వర్క్ చేస్తుంది. తనకి చిన్న పాప ఉంది, అయినా కూడా తను కూడా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఆమె సోనియా ఉంది, సోనియా డిగ్రీ వరకు చదివింది, తను కంప్లీట్ చేసింది. తను కూడా 4th to 7th వరకు తను కూడా చెప్తుంది. అందరం ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఇంకా మేము సాటర్డే స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం ట్యూషన్లో పిల్లలకి. మైండ్ గేమ్ అని బోర్డు మీద అవన్నీ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పిల్లలు ఎక్కడ ఉన్నారంటే మేడం, మేము ట్యూషన్ స్టార్ట్ చేయక ముందుకు వచ్చిరా స్కూల్ నుంచి, ఇంట్లో రాసుకున్నారా, తిరిగినామా అన్నట్టుండే. 5 అయిందంటే ఇప్పుడు అరే మేము ట్యూషన్కి వెళ్ళాలి, రెడీ కావాలా అన్నట్టుగా తల దూకొని బట్టలు వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా బ్యాగ్ పట్టుకొని వస్తారు ట్యూషన్లకి. ఆ విధంగా మా బస్తీలో కొంచెం మార్పు అనేది జరిగింది. దానికి కారణం కూడా మా బస్తీ వాసులు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా బస్తీ మాజీ కార్పొరేటర్ కూడా, తను కూడా సహాయం చేసిండు. మేము బయట ఇంటి ముంగట చెప్పుకునే వాళ్ళం, ఫస్ట్ వాన పడితే ఆ రోజు బంద్ ట్యూషన్ అట్లుండే. అయితే అన్న మాకు ఇట్లా కొంచెం వాన పడుతుంది, మేము ఇట్లా పిల్లలకు చెప్తున్నాం కదా, మీరేమైనా సహాయం చేయండి అంటే, అమ్మ మన ముందు కమిటీ హాల్ ఖాళీగానే ఉంది కదా, అది తీసుకొని చెప్పుకోండి అమ్మ, మీరు పిల్లలకు సహాయం చేస్తున్నారు చెప్పండి అని చెప్పారు. బస్తీ వాసులు కానీ అందరూ సపోర్టివ్ ఉంటారు మేడం. అందరూ ఏంది మీరు ఇది చేయడం ఏంది అన్నట్టుగా ఎవరు కూడా ఉండరు, అందరూ సపోర్ట్ చేస్తారు, అందరూ బాగా చేస్తారు. ఇప్పుడు కమిటీ హాల్
కమిటీ హాల్లో చెప్తాం. ముందు ఇంటి ముంగట చెప్పేవాళ్ళము. పిల్లలు ఎక్కువ అయిపోయారు. మళ్ళీ ఎండ ఉండడం, సాయంత్రం 5 అయిందంటే ఎండాకాలం ఎండ పోదు, 7 అయినా కూడా పోదు, అట్లా ఉంటుంది. ఇప్పుడు చలికాలం ఇదంతా ఇబ్బంది ఉండే ఫస్ట్ ఇయర్. తర్వాతకి ఇప్పుడు మేము అందులో చెప్పడం, లైటింగ్ ఫ్రీ, మాకు ఫ్యాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మంచిగా చెప్పుకుంటాం. బోర్డు ప్రొవైడ్ చేసిర్రు, అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఈ పని, జిహెచ్ఎంసీ పని? 2 o'clock వరకు ఉంటుంది, 2:30 వరకు ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి 2:30 అవుతుంది, 2:45 కూడా అవుతుంది. వెళ్ళిన తర్వాతకి నా వర్క్ ఏదన్నా ఉంటే నేను ఇంట్లో పని చేసుకొని స్నానం చేసుకొని రెడీ అయ్యి ట్యూషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే నా రొటీన్ లైఫ్ అయిపోయింది మేడం. చాలా సంతోషం. ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా ఫోన్ చేస్తున్నారా, టీవీలో కనిపిస్తున్నావు, పేపర్కి వచ్చినామని? మేడం నాకు అన్నీ వాట్సాప్లో లైకులు కొట్టడం ఇదంతా జరుగుతుంది. నాకు ఫోన్లు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అన్నట్టు అందరూ మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది, అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. చేసేది మంచి పని అనేసి చాలా బాగా చెప్తున్నారు. ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళు కూడా పిల్లలకు చెప్పాలి. పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకు చెప్పాలి. అది నేను కోరుకుంటున్నాను మేడం. మనం చేసే పని మనం గర్వంగా చెప్పుకోవాలి. బిఏ చదివినప్పటికీ తనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల మేర ఇటు జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులుగా మారింది. అనంతరం తను ఒక దానికి వెళ్ళింది. అక్కడ మోటివేట్ అయ్యి మనం ఏం చేసాం, ఏం చేస్తున్నాం, సమాజానికి ఎంతో కొంత తిరిగి తన ఆలోచన వచ్చింది. అందులో భాగంగా ట్యూషన్ పెట్టి 40 మంది వరకు పేద విద్యార్థులకు చదువును చెప్తున్నాను, ముందుగా ఇంకా వీటిని పెంచుతానంటూ కూడా ఒకవైపు శ్రవంతి చెప్తున్నారు. బన్సిలాల్పేట్ డివిజన్ సూపర్వైజర్ గోవింద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చాలామంది పని వరకే పరిమితం, కానీ తను మాత్రం పని చేసిన అనంతరం పిల్లలకు ఎంతో కొంత చెయ్యాలి, సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఎలా అనిపిస్తుంది ఈ విధంగా ఈ తరంలో కూడా ఇలాంటి ఆలోచనలు ఉండటం? ఇలాంటి వర్కర్ ఇక్కడ జిహెచ్ఎంసీలో మార్నింగ్ 5 నుండి మధ్యాహ్నం 2 వరకు ఇక్కడ జాబ్ చేసి మళ్ళీ ఇంటికాడ పోయేసి కూడా ట్యూషన్ చెప్తుంది. బీద పిల్లల కంటే కూడా అప్రిషియేట్ చేయాల్సిందే మనము. నాకైతే మంచిగా గ్రేట్ అనిపిస్తుంది మేడం. సో ఎప్పటి వరకు పని చేస్తుంటారు ఇక్కడ? మార్నింగ్ 5:30 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉంటారండి ఇక్కడ. ఈ వర్క్ అయిపోయినాక కూడా ఇంటికాడ పోయి బీద పిల్లలకు ట్యూషన్ చెప్పడం అంటే కూడా గ్రేటే, అప్రిషియేట్ చేయాల్సింది కూడా. అంటే చాలా వరకు నా అనే వరకు ఉంటారు, కానీ ఆమె మాత్రం సమాజం వరకు. ఇవి మీకు ఎప్పటి నుంచి తెలుసు ఆమె ట్యూషన్ చెప్తుంది ఇట్లా అని? 3 years నుంచి కూడా నాకు తెలుసు మేడం, ట్యూషన్ చెప్తుంది ఇంటి దగ్గర అని చెప్పేసి. 10 years నుంచి అయితే మన దగ్గర జిహెచ్ఎంసీలో 10 years నుంచి జాబ్ చేస్తున్నది ఇక్కడ. వాళ్ళ అత్తయ్య డ్యూటీ ఆమెకు వచ్చినది. యాక్చువల్ వాళ్ళ అత్తయ్య చేస్తుంది. వాళ్ళ అత్తయ్య కొద్ది అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది. చనిపోవడం వీళ్ళ ఇంట్లో ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే జాబ్ చేయాలని. ఈమె ఇంట్రెస్ట్ తోటి ముందుకు వస్తే ఈమెని జాబ్ ఎక్కించి చేసి ఇచ్చిండమ్మ. అంటే గతంలో కూడా చాలా చోట్ల జిహెచ్ఎంసీ సంబంధించి శానిటైజర్ డిపార్ట్మెంట్లో ఒక పాటలు పాడేట వాళ్ళు చాలా మంది బయటకు వస్తున్నారు, లోపల ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. కానీ మీ సూపర్వైజర్లు ఉన్నటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల ఇది సాధ్యం అవుతుంది అంటారు. ఏం చెప్తారు? మా వంతు కృషి మేము చేస్తాం మేడం. మా అంత ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం అండి. బీద విద్యార్థులకు ఏమన్నా సాయం వంటి కావాలన్నా కూడా మేము ఇలాంటి మాకు చెప్తారన్నట్టు, ఇలాంటి బీద విద్యార్థులకు ఏమన్నా హెల్ప్ చేయండి అది అన్నట్టు కూడా చేస్తాము. కానీ అమ్మాయి మాత్రము 3 years నుంచి అయితే చాలా కష్టపడి చేస్తున్నారు మేడం. ఈమెతో పాటు ఇలా టీం కూడా ఉన్నారు, ఇంకా 2-3 టీచర్స్ ఉంటారు. స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు, అలాగే గేమ్స్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు వీళ్ళంతా. మీ అండర్లో తను పనిచేయడం ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగా సంతోషంగా ఉంది మేడం. గ్రేట్గా ఫీల్ అవుతుంది. సో మొత్తం మీద ఏదైతే జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు తను బిఏ చదివి అనంతరం ఇక్కడ పనిచేయటం చాలా నిబద్ధతతో వర్క్ చేస్తూ ఉంటుంది. ముందు చాలా సాధించాలంటూ కూడా సూపర్వైజర్ ప్రస్తుతం మనతో పాటు చెప్తున్నారు. కెనపర్సన్ జాఫర్తో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.